నమస్కారం వాజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలి. నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. గంజాయిని పట్టుకున్న పోలీసులు 2 నిందితులని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ. కలెక్టరేట్ను ముట్టడించిన విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆకాంక్షించారు. జొన్నగుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అశోక్ చేతుల మీదుగా విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు నోటు పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పిల్లలకు చక్కగా యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం నుంచి రావడం జరిగిందని అన్నారు. మధ్యాహ్నం భోజన పథకంలో కూడా సన్న బియ్యంతో ఆహారం అందివ్వడం ఆనందంగా ఉందని అన్నారు. స్వతంత్ర భావాలను కలిగి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఐవిపి రాజు, ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింహరావు, టీడీపీ నాయకులు అవనాపు విజయ్, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. మన భావితరాలకి పనికి వస్తుందని మన పెద్దలందరూ ఆలోచించి ఈ నోట్బుక్లు మనకు అందించారు. ఆ నోట్బుక్లో మనం పిల్లలకి ఎప్పుడు అందించినా కొన్ని సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. అయితే మనకి గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే మనకి హెచ్చుగా పేద పిల్లలు అక్కడ చదువుతారు. ఈ మాత్రం ఆ మాత్రం డబ్బు ఉన్న వాళ్ళు వారు జనరల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు నాకు సరదాగా ఉంది చూస్తూ ఉంటే పిల్లలకి యూనిఫామ్లు కూడా ఇటీవలే ప్రభుత్వం ఇవ్వడము, మనకి ప్రభుత్వాలు తన బాధ్యతని పెంచడం ఏందైతే అది చాలా అవసరం. మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తే కొన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ జారింది లిటరసీలో. కానీ మచ్చలేని మహారాజు, నిజాయితీకి మారుపేరు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు పదవికి బాధ్యతలు చేపట్టిన తర్వాత చిక్కులు ఏమైనా రాబోతున్నాయా? ఆ చిక్కులను విప్పుకుని బయటకు వస్తారా? ఇంతకీ ఆ చిక్కులేంటి? వాచ్ ది స్టోరీ. గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి వివాదాలు లేని వివాదరహితుడిగా అటు రాజ్యాంగాన్ని, చట్టసభల సౌరూప్యాన్ని అవపోసన పట్టి ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అటువంటి అశోకునికి గవర్నర్ పదవి అలంకరించే ముందు కొన్ని చిక్కు ప్రశ్నలు సవాళ్లుగా ఎదురవబోతున్నాయి. ఆయనకు మొదటి చిక్కు ఏమిటంటే ఆయన మాన్సా సంస్థ చైర్మన్గా కొనసాగుతున్నారు. అయితే ఆర్టికల్ 158/2 భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్గా పదవి స్వీకరించిన తర్వాత ఏ ఇతర పదవులు చేపట్టకూడదు. ట్రస్టుకి ప్రభుత్వ నిధులు అందించినా, సంస్థకు ప్రభుత్వం అనుబంధంగా ఉన్న మాన్సా సంస్థ ట్రస్ట్ చైర్మన్గా కొనసాగడం సరికాదు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతోంది. ఆ ట్రస్ట్ ప్రైవేట్ లేదా చారిటబుల్ ట్రస్ట్ లాంటి సంస్థలైతే కొనసాగవచ్చు. కానీ గవర్నర్కు ఉన్న పదవి గౌరవానికి, పబ్లిక్ ఇమేజ్ కోణంలో చూస్తే అది అంత ఉత్తమం కాదు. గతంలో అనేక మంది గవర్నర్ పదవిలో అధిరోహించిన వాళ్ళు ట్రస్టు, పార్టీ పదవుల నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడిగా అశోక్ గజపతిరాజు తన రాజీనామా చేయవలసి ఉంటుంది. ఇందులో అతి ముఖ్యమైన ఇంకో చిక్కు ప్రశ్న. అశోక్ బంగ్లా గత 40 ఏళ్లుగా పార్టీ కార్యాలయంగా ఉపయోగపడుతూ వస్తోంది. అయితే గవర్నర్గా ఆయన పదవీ ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆయన తన నివాసానికి వచ్చినప్పుడు ఎటువంటి పార్టీ కార్యకలాపాలు,
ప్రత్యక్ష పరోక్ష పార్టీ కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతంగా అశోక్ బంగ్లా ఉండకూడదు. రేపు గవర్నర్గా ఆయన నిర్వహించే ప్రాంతం ఎక్కడైనా పూర్తిగా వ్యక్తిగతానికే పరిమితమై ఉండాలి. గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అశోక్ గజపతి రాజు బంగ్లాకు వస్తే పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆయన కుమార్తె అతిథి గజపతి రాజు ఎమ్మెల్యేగా అదే పరిసరాల్లో అదే బంగ్లాలో నివాసం ఉంటున్నారు. కాబట్టి ఆమె తన రాజకీయ కార్యక్రమాలు కొనసాగించవచ్చు. కానీ ఆ ప్రాంతంలో గవర్నర్ విడిది చేసిన విమర్శలకు లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని ఆయన ఏ విధమైన చట్టానికి, రాజ్యాంగానికి నిబంధనలకు లోబడే వ్యక్తిగా ఉల్లంఘించరు అనేది ఆయన అభిమానంలో జరుగుతున్న చర్చ. దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అవి ఏంటంటే, గోవా గవర్నర్గా చేసిన శ్రీధరన్ పిల్లై గారు పూర్తి స్థాయిలో తన రాజకీయ పార్టీ పదవులకు, మాతృ సంస్థ అయిన బీజేపీ పార్టీ పదవులకు కూడా స్వస్తి పలికి వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించారు. తెలుగువారైన తమిళనాడు గవర్నర్గా పనిచేసిన కె రోసయ్య తన రాజకీయ పదవులను రాజ్యాంగ గౌరవానికి అనుగుణంగా విడిచిపెట్టారు. ఎటువంటి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండి తన నివాసాన్ని పూర్తి స్థాయి వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కొనసాగించారు. ఇదే కోవకు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన గోపీనాథ్ ముండే ఈయన గవర్నర్గా ఉంటూ ఆయన కుటుంబ సభ్యులు ఒక పార్టీలో క్రియాశీలకంగా ఉండడంతో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. గోపీనాథ్ ముండే ఆయన కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న అశోక్ గజపతి రాజు విమర్శలకు తావు లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా ముందుకు సాగాలనేది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆకాంక్ష. కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి ఉండాలి. మరి విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆకాంక్షించారు. నగరంలోని 16వ డివిజన్ కొలిసి వీధిలో ప్రభుత్వ కంచర్లవారి పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అశోక్ చేతుల మీదుగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు నోట్ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ ఇన్ఛార్జ్ పురుషోత్తం, అనురాధ, ఆనంద్, ప్రెసిడెంట్ గోపి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులకు మధ్యవర్తిత్వం ద్వారా రాజీ చేసుకోవడమే రాజమార్గమని సీనియర్ న్యాయవాది మరియు లోక్ అదాలత్ సభ్యులు టి జోగారావు అన్నారు. బుధవారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కక్షిదారులు, ప్రజలకు అవగాహన కొరకు మధ్యవర్తిత్వం దేశం కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వం అనేది చట్టంలోని ఒక భాగమని అన్నారు. రాజీ చట్టం 1996 ప్రకారం దేశంలో వివాదాలను పరిష్కరించడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది మధ్యవర్తిత్వం రాజీ ద్వారా వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఒక చట్టబద్ధమైన రూపురేఖలను అందిస్తుందని అన్నారు. వివాదాలను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వ ప్రక్రియ ఏర్పాటు చేస్తుందని అన్నారు. కక్షిదారుల మధ్య నెలకొన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గమని వివరించారు. ఈ చట్టాన్ని 2015, 2019లో సవరణలు జరిగాయని, తద్వారా మధ్యవర్తిత్వ ప్రక్రియ మరింత సమర్థవంతంగా చేయడానికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ను అపహరించిన పాత నేరస్తులు విజయనగరం పట్టణం వీటి అగ్రహారం బీసీ కాలనీలో నివాసించుకుంటున్నాడు. ఉప్పడాల రాము అలియాస్ డీజేను దొంగిలించిన మోటార్ సైకిల్ను విక్రయించడంలో సహాయపడిన ఆందోళన మండలం ముద్దాడపేటకు చెందిన ముద్దాడ నవీన్ అలియాస్ టైసన్ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 11 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను, 2 యమహా R15 మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్లుగా 1వ పట్టణ పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ విజయనగరం 1-2 పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లు చోరీకి గురవుతున్నాయని, వీటికి కారకులైన వారిని అరెస్టు చేసేందుకు నిఘా పెట్టామని అన్నారు. ఇందులో భాగంగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్స్పెక్టర్ సీట్ కలిగిన తోటపాలెం వైఎస్ఆర్ నగర్కు చెందిన ప్రస్తుతం వీటి అగ్రహారం బీసీ కాలనీ నివాసం ఉంటున్న ఉప్పడాల రాము అలియాస్ డీజేను అరెస్ట్ చేశామని అన్నారు. గతంలో కూడా ఉప్పడాల రాము అలియాస్ డీజేపై బైకు చోరీలకు పాల్పడినట్లుగా పలు కేసులు ఉన్నాయని అన్నారు. నిందితుడు రాము ఇటీవల జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ బైకు చోరీలకు పాల్పడ్డారని చెప్పారు. A1 ఉప్పడాల రాము వద్ద నుండి 7 మోటార్ సైకిళ్లను, A2 ముద్దాడ నవీన్ వద్ద నుండి 6 మోటార్ సైకిళ్లను రికవరీ చేశామని చెప్పారు. రికవరీ చేసిన మోటార్ సైకిల్ విలువ 26 లక్షలు ఉంటుందని, ఉప్పడాల రాము చోరీ చేసిన మోటార్ సైకిళ్లను శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస తీసుకువెళ్లి అక్కడ A2 ముద్దాడ నవీన్ సహకారంతో విక్రయించేవాడని చెప్పారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు చెందిన 10 కేసుల్లో 8 రాయల్ ఎన్ఫీల్డ్, 2 యమహా 15 బైకులు కాగా టూటన్ పోలీస్ స్టేషన్కు చెందిన 3 కేసుల్లో 3 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఉన్నాయని చెప్పారు. వీటిని కోర్టు ఆదేశాలతో బాధితులకు తిరిగి అందించేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ తెలిపారు. మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగాయి. దానికి సంబంధించి 13 కేసుల్లో 2 ముద్దాయిలని ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది. సో విజయనగరం 1 టౌన్ అండ్ 2 టౌన్ పరిధిలో ఈ 13 మోటార్ సైకిల్ అఫెన్సెస్ అన్ని దాంట్లో బుల్లెట్ ఎన్ఫీల్డ్ చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్స్. సో మనం రికవరీ చేసిన దాంట్లో 11 బుల్లెట్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి, 2 R15 మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఈ అన్ని మోటార్ సైకిల్స్ విలువ కలిపి అరౌండ్ 26 lakhs దాకా ఉంటుంది. సో ఈ దొంగతనాలు ఉప్పుదాల రాము అలియాస్ డీజే ఇతని మీద ఇంతకుముందు కూడా 10 మొబైల్ థెఫ్ట్, మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు ఉన్నాయి. అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఆ షీట్ ఉన్నా కూడా ఇతను మళ్ళీ జైలు నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఈ లాస్ట్ 2 monthsలో ఇవి 13 దొంగతనాలు చేయడం జరిగింది. 13 మోటార్ సైకిల్స్ అతను దొంగతనం చేసి A2 ముద్దాడ నవీన్ అనే అతనికి ఇవ్వడం జరిగింది. సో ఆముదాల వలస శ్రీకాకుళం సంబంధించిన అతను. సో మనం ఈ కన్ఫెషన్ ఇచ్చినాక ఈ రాము దగ్గర మనకి 7 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ముద్దాడ నవీన్ దగ్గర 6 మోటార్ సైకిల్స్ రికవరీ చేయడం జరిగింది. సో మొత్తం 13 మోటార్ సైకిల్స్, 26 lakhs వర్త్ మోటార్ సైకిల్స్ ఈరోజు రికవర్ చేసి ఓనర్స్కి మళ్ళా రిటర్న్ చేయడం జరుగుతుంది. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని పథకాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని నెల్లిమర్ల నియోజకవర్గ మాజీ వైకాపా ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. డెంకాడ మండలం డి తాళవలస, అమకం, రఘుమండ, తమ్మాపురం, గుంట్లం గ్రామాలలో రచ్చబండ గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వానికి వెంటతో పెట్టిన విద్యని పేర్కొన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలకు వివరించి చైతన్యవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్టీ అధ్యక్షులు పిండింటి తమ్మునాయుడు, యువజన అధ్యక్షులు కరుమజ్జి త్రినాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు లెంక లక్ష్మణరావు, అంగన్వాడీ అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, రాష్ట్ర SSL అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన చిన్నగా తీసుకెళ్లి చంద్రవలసలో కూర్చోబెట్టి ఆయన ఇద్దరిని గెలిపించుకొని ఆయనకి ఎంపీపీ, ఇంక వైస్ ఎంపీపీ ఇచ్చాం. కథంతా ఎందుకు చెప్తున్నానంటే ఎమ్మెల్యే, ఎంపీపీ అన్నీ కూడా మా ఊర్లో ఉన్నాయి, మా చుట్టుపక్కల. వాళ్ళ అధికారంలో లేవు. జగన్మోహన్ ఓడిపోయాడు, మేము ఓడిపోయాం. ఇవాళ బాధ్యతగా 15 ఎంపీటీసీల్లో 11 ఎంపీటీసీలు మనమే. ఎంతో బాధ్యతగా ఉండి ఈ ప్రాంతంలో మనం పుట్టాం, పెరిగాం కాబట్టి రాజకీయం అన్నప్పటికీ బాధ్యత ఉండాలా, నిబద్ధత ఉండాలా, నీతి ఉండాలా. నేను గంటకు పార్టీ, రోజుకు పార్టీ మారిపోతున్నాను, ఎవరు నమ్ముతాడు? నాకే ఉంది. సచిన్ గారి దగ్గరికి వచ్చాను, ఆప్ట్ వచ్చింది అని ఒక 5 లక్షలు 10 లక్షలు నోటు కోటి మీద డబ్బు ఇప్పించాను. నెలలా కట్టెత్తున్నాను, ఒకటాను. లేకపోతే 3 మాసాలకు ఒకసారి కడుతున్నాను. కట్టకపోతే మళ్ళీ నాకు పరపత ఉంటుందా? విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలస 5వ బెటాలియన్ గేటు సమీపంలో డెంకాడ పోలీసులు మరియు ఈగల్ బృందానికి వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టి మారుతి 800 కారులో ఒడిశా రాష్ట్రం నుంచి విశాఖపట్నం తరలిస్తున్న
37.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు, పరారీ అయిన మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డెంకాడ సర్కిల్ ఆఫీసులో జూలై 16 నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జూలై 15న డెంకాడ పోలీసులు మరియు ఈగల్ బృందానికి వచ్చిన సమాచారం మేరకు చింతవలస 5వ పెటల్ మీట్ గేట్ సమీపంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా విజయనగరం వస్తున్న మారుతి సుజుకి 800 కారు, OR 02 K7523 కారులో వస్తున్న 2 వ్యక్తులు కోరాపుట్ జిల్లా నందపూర్ బ్లాక్ రైజింగ్ పంచాయతీ కతబర గ్రామానికి చెందిన బసుదేవ్ శివ అలియాస్ భాస్కర్ గొల్లూరి, కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ చందక గ్రామానికి చెందిన అజయ్ గుంట అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కారులోని 37.5 కిలోల గంజాయి మారుతి కారును సీజ్ చేశామని చెప్పారు. పట్టుబడి నిందితులు విచారణ చేయగా వారికి ముందు పైలట్గా మరో నిందితుడు రాజేష్ అలియాస్ గణేష్ అనే వ్యక్తి వెళ్ళినట్లుగా, సదరు వ్యక్తి తమను గంజాయి తరలించేందుకు ఒప్పందం కుదిర్చినట్లు, అందుకు ఒక్కొక్కరికి 5,000 ఇచ్చినట్లుగా వెల్లడించారు. పరాయిన నిందితుడు రాజేష్ అలియాస్ గణేష్ను అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఒక బండిలో గాంజా వస్తుందనే ఇన్ఫర్మేషన్తో వెహికల్ చెకింగ్ చేస్తే ఒక 800 కారు, దాంట్లో 37.5 kgs గాంజా, 2 ముద్దాయిలు మనకి. నగరంలో చెరువుల చుట్టూ ఉన్న ఆక్రమణలు గుర్తించే ప్రక్రియను విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నలనయ్య ఆదేశాలతో ప్రణాళిక సిబ్బంది చేపట్టారు. ఈరోజు అనేక చెరువుల వద్దకు చేరుకున్న ప్రణాళిక సిబ్బంది చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, తాత్కాలిక ఏర్పాట్లను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నలనయ్య మాట్లాడుతూ నగరంలో ఉన్న చెరువులను ఆక్రమించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని ప్రజలకు సూచించారు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలు, తాత్కాలిక ఏర్పాట్లను గుర్తించామని చెప్పారు. వాటికి అవసరమైన కొలతలు తీసుకోవాలని ప్రణాళిక సిబ్బందికి ఆదేశించామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఓ అప్పలరాజు, ప్రణాళిక కార్యదర్శులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో గృహ నిర్మాణాలను పరిశీలించేందుకు టిడ్కో చైర్మన్ నెల్లిమర్లలో పర్యటించారు. నెల్లిమర్లలో నిర్మాణంలో ఉన్న 576 గృహాల పనుల పరిగెత్తుని పరిశీలించేందుకు నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవ్తో కలిసి సారిపల్లి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. నెలల తరబడి అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, దానికి కావలసిన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని కాంట్రాక్టర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్పర్సన్ సరోజిని, టిడ్కో ఎస్ఎస్ఈ డి నరసింహమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివి రమణమూర్తి, డిఈఆర్ శశిధర్, ఎంఈవి రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళని, అలాగే అక్కడ కాంట్రాక్టర్ని, బిల్డింగ్లు కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళని, అలాగే అక్కడ కాంట్రాక్టర్ని, బిల్డింగ్లు కట్టే కాంట్రాక్టర్ని కూడా ఖచ్చితంగా పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ పనులు వెంటనే మొదలెట్టే దిశగా మళ్ళీ ఇంకొక మీటింగ్ మేము పెట్టుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా స్తబ్దుగా ఉండిపోయారు. ఎందుకంటే స్టేట్ వైడ్ ఉన్న కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు రావట్లేదు అన్న విషయంలో ఉన్నారు. అన్నీ కూడా త్వరితగతిని పూర్తి చేసేటట్టుగా ఆయన చెప్పినట్టుగా మనం 2 మోడల్స్ 365, 430 ఈ 2 మోడల్స్ని కూడా సంక్రాంతి సమయానికి గృహప్రవేశం వేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గత నెలే మనం ఎలక్ట్రికల్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఏపీ టిడ్కో సబ్స్టేషన్ని ఓపెన్ చేసాం. సో ఆ పని పూర్తయింది. అలాగే సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా 70% దాకా పూర్తయింది. వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, పైప్ లైన్లు అన్నీ వేసుకున్నాం. ఇంకా మిగిలిన మనకి రోడ్లు కట్టుకోవాలి. ఒక కల్వర్ట్, ఒకటి మేజర్ కల్వర్ట్ ఉంది మనకి, చంపావతి నది ఉండడం వల్ల ఆ మేజర్ కల్వర్ట్ ఒకటి కట్టుకొని మనం రోడ్ వేసుకొని ఇంటర్నల్ రోడ్స్ కూడా వేసుకొని మొత్తం అంత జంగిల్ క్లియరెన్స్ చేసి ఇంటర్నల్ రోడ్స్ వేసుకునే దిశగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్తో కూడా ఈరోజు మాట్లాడుతున్నాం. దానికి కూడా టెండర్లన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి వాళ్ళ బిల్లులు కూడా కొంత సానుకూలంగా ఈరోజు ప్రభుత్వం స్పందిస్తున్నది. కాబట్టి నాకైతే పూర్తి నమ్మకం ఏర్పడుతున్నది. ప్రభుత్వం ప్రతిదీ కూడా మనకి చెప్పినట్టుగా టైం లైన్ ప్రకారం ఖచ్చితంగా చేస్తున్నది. కాబట్టి ఈ డిసెంబర్కి ఈ 2 మోడల్ హౌసెస్ మనకి సుమారు ఒక 270 దాకా ఉన్నాయి. అవి వాటిని పూర్తి చేసుకొని వాటి గృహప్రవేశాలు అయ్యేటట్టుగా వాళ్ళకి పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఈరోజు తీసుకెళ్లడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఏ ప్రభుత్వం చేసింది అనేది ముఖ్యం కాదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. ప్రజల్ని వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత ఇల్లు ఇవ్వకపోతే ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి ఎంత ఉన్నదో దాన్ని ప్రభుత్వమే కట్టాలా అని ఒక నిర్ణయం తీసుకున్నారు. సో మేము దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసి సుమారు 45,000 మంది ఈ విధంగా రుణాలు తీసుకొని
ఆ రుణాలని ప్రభుత్వం వాడుకొని వాళ్లకు ఇల్లు ఇవ్వలేదు అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మే 31, 2025 దాకా 185 కోట్ల ఈఎంఐలు వాళ్ళ తరఫున ప్రభుత్వం చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా దాదాపు 140 కోట్లు ఆల్రెడీ ఆ డబ్బులు రిలీజ్ చేసి బ్యాంకులను పిలిచి బ్యాంకులతో మీరు ఈ ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళ మీద మీరు ప్రెషర్ పెట్టొద్దు, మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిన అమౌంట్ కూడా ఈ నెలాఖరు లోపల రిలీజ్ చేస్తారు. సో ఇది ఈ రుణగ్రస్తులకు మాత్రం ఒక మంచి రిలీఫ్ అని చెప్పాలా. అలాగే ఈ సంవత్సరం ఆఖరి లోపల December 31, 2025 లోపల ఒక 70,000 ఇళ్ళు 365 మరియు 430 చదరపు అడుగుల ఇళ్ళు అన్ని విధాల వాటిని పూర్తి చేసి వాటిని నివాసయోగ్యంగా తీర్చిదిద్ది ఈ లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయడం అవుతుంది. ఇది టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ టార్గెట్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చి చాలా రోజులు అవుతున్నా ఇంతవరకు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు జరగకపోవడం సిగ్గుచేటని యూటీఎఫ్ రాష్ట్ర సహాయ అధ్యక్షురాలు విజయ్ గౌరి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈరోజు కలెక్టరేట్ని పునరుద్ధరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరించాలని కోరారు. హాస్టల్స్లోని మౌలిక వసతి సౌకర్యాలు మెరుగుపరచాలని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ సంవత్సరం అవుతా ఉన్నది. ఫీజు రింబర్స్మెంట్ ₹1 కూడా విడుదల చేయలేదు. ఇప్పటికీ 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నది. జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామని లోకేష్ గారు యోగడం పాదయాత్రలో హామీ ఇచ్చారు. అది కూడా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అదేవిధంగా డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటివరకు 3.5 నెలలు అవుతుంది, ఇప్పటివరకు ప్రారంభించలేదు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈరోజు విద్యాశాఖ ఉంది. మాకు అర్థమవుతుంది ఏంటంటే లోకేష్ గారు విద్యాశాఖను పట్టించుకోవడం లేదు, విద్యాశాఖ నాది కాదేమో అనేటువంటి భావనలో ఉన్నారేమో అని మాకు అర్థమవుతుంది. మేము అడుగుతున్నాం లోకేష్ గారిని, ఒకవేళ మీది అదే పరిస్థితిలో ఉంటే మీరు ఆ విద్యాశాఖను పక్కన పెట్టండి, మీరు వదిలేయండి, మీరు రాజీనామా చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటివరకు అడ్మిషన్లు కూడా చేయకపోతే ఇంక మీరేమి మంచి ప్రభుత్వం, మీదేమి మంచి విద్య అని మేము అడుగుతా ఉన్నాం. అందుకనే లోకేష్ గారు వెంటనే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయండి, అడ్మిషన్లు త్వరగా ప్రారంభించండి అని మేము కోరుతా ఉన్నాం. ఒకటి, డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ని రద్దు చేయాలని చెప్పి విద్యార్థులు అడుగుతున్నారు. రెండోది ఏంటంటే డిగ్రీలో ట్రిపుల్ మేజర్ సబ్జెక్టులను ప్రవేశపెట్టాలి, పాతకాలంలో ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించాలని చెప్పి అడుగుతా ఉన్నారు. మూడోది ఏమంటే ఇంతవరకు పెండింగ్లో ఉండేటటువంటి స్కాలర్షిప్లన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పి అడుగుతున్నారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చి 3 నెలలు దాటుతున్నా సరే డిగ్రీలో వాళ్ళు జాయిన్ అయ్యేదానికి అవకాశం అనేటటువంటి ప్రభుత్వం ఇంతవరకు కల్పించలేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. ఎందుకంటే మే నెలలోనే వీళ్ళకి సీట్స్ అలాట్మెంట్స్ అయిపోతాయి నిజంగా అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటాయి. కానీ ఆ ప్రక్రియ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. కనుక వీళ్ళ డిమాండ్ ఒకటే, ఇప్పటికైనా ఆఫ్లైన్లో అప్లికేషన్ని తీసుకోవాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు పోరాటం చేస్తున్నారు. కనుక వాళ్ళు పెట్టేటటువంటి డిమాండ్స్కి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు. ఇదిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ను ముట్టడించారు. జిల్లా కలెక్టర్ తమ సమస్యల పరిష్కారం కోసం సమాధానం చెప్పాలని విద్యార్థులు నినదించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ గేటు తోసుకుని కలెక్టరేట్లోకి ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు వెళ్లడంతో పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. వారి తోపులాటలో ఉద్రిక్త వాతావరణం కలిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులను నియంత్రించడానికి మహిళా కానిస్టేబుల్ ఉండాలని, అలా కాకుండా మగ పోలీసులు దురుసుగా వ్యవహరించి విద్యార్థులపై చేయి చేసుకుంటున్నారని ఆరోపించారు.
వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల మీద, మెజారిటీగా డిగ్రీ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద చలో కలెక్టరేట్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ చలో కలెక్టరేట్కి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1000 మంది విద్యార్థులు కలెక్టరేట్కి హాజరయ్యారు. కలెక్టర్ గారు దాదాపు 2 గంటలు గేట్ బయట విద్యార్థులను మండు ఎండలో ఉంటే రాజకీయ పదవుల పంపకంతో వచ్చిన గవర్నర్కి చాకరీ చేస్తూ కలెక్టర్ లోపల ఉంటున్నాడు. DR1 పంపుతానని చెప్పిన కలెక్టర్ దాదాపు గంటన్నర సేపు బయట వెయిట్ చేసాం, DR1 కూడా పంపలేదు. మరి 1000 మంది విద్యార్థులు నీ పిల్లలు కాదా అంటే గవర్నర్కి చాకరీ చేయడానికి మాత్రమే జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారా? పదవులకి తలొగ్గుతున్నారు. అదేవిధంగా ఈ జిల్లా పోలీసు యంత్రాంగం నిన్న మేము SFIగా పర్మిషన్ తీసుకున్నాం ర్యాలీ, కానీ ర్యాలీకి అడుగడుగున DSP శ్రీనివాసరావు నేతృత్వంలో, అలాగే 1 టౌన్ SIల నేతృత్వంలో, 1 టౌన్ CA RVRK చౌదరి గారి నేతృత్వంలో, అలాగే కలెక్టరేట్ ఎవరైతే అప్పారావు గారు ఎస్ అప్పారావు ఆయన నేతృత్వంలో విద్యార్థుల మీద తీవ్రంగా దాడులు చేశారు. ఎక్కడికక్కడ విద్యార్థులను కొడుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఒక్క లేడీ కానిస్టేబుల్ కూడా లేదు, కానీ దాదాపుగా 70 మంది అమ్మాయిల మీద వాళ్ళు దాడి చేసే ఉన్నారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి వచ్చి మా సమస్యలు పరిష్కరిస్తామని సమాధానం చెప్పాలి. కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ దాకా వచ్చిన వాళ్ళం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఛాంబర్కి వెళ్ళడం మాకేం పెద్ద విషయం కాదు, కానీ కలెక్టర్కి ఈ జిల్లా విద్యా యంత్రాంగానికి గౌరవం ఇచ్చి మేము బయట వెయిట్ చేస్తూ ఉన్నాం. మరొక 5 నిమిషాల్లో కలెక్టర్ కనుక ఇక్కడ రాకపోతే కలెక్టర్ ఛాంబర్ ముందు ఆందోళన నిర్వహిస్తాం. దీనికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది. It will be submitted to the government to see that it will be expeditiously attended. అందరికీ ఏంటంటే ఇది జెన్యూన్ అయిన కారణాలు మీవన్నీ ఏవి కూడాను నాన్ జెన్యూన్ కాదు. కరెక్ట్గా యాజ్ ఎ స్టూడెంట్గా మీరు పడుతున్న ఇబ్బందులన్నీ కూడాను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఈ రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తాము. వారి ఆదేశాల మేరకు ఇవి అటెండ్ చేస్తాము. థ్యాంక్ యూ. గోవా గవర్నర్గా పదవిని చేపట్టబోయే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కలెక్టర్ ఛాంబర్లో కలిశారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై ఇద్దరు చర్చించారు. కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా మాట్లాడారు. నగర అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. గోవా గవర్నర్గా నియమితులైనందుకు కలెక్టర్ అంబేద్కర్ అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. పోలీస్ బ్యారెక్స్లోని ఈరోజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 4 ఆసుపత్రుల సౌజన్యంతో హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో పడి ఆరోగ్యాన్ని ప్రకటన పెట్టకూడదని చెప్పారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుంటే బీపీ, షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుస్తాయని, దానికి సంబంధించిన వైద్యులను సంప్రదించి వైద్యం చేసుకోవాలని అన్నారు. ఏడాదికి ఒక్కసారి తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. వైద్య పరీక్షల అనంతరం వచ్చిన ఫలితాలతో లైఫ్ స్టైల్ని ఏ విధంగా మార్చుకోవాలో వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, ఏఆర్ఎస్ఐ నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లిపిడ్ టెస్ట్స్, మీ లివర్ సరిగా పనిచేస్తుందా లేదా, కిడ్నీ సరిగా పనిచేస్తుందా లేదా, మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎంతవరకు ఉంది, అది తర్వాత ఈసీజీ, తర్వాత ఇవన్నీ బ్లడ్ టెస్ట్స్ అంతా అయిపోయినాక రిపోర్ట్స్ వచ్చినాక ఒక డాక్టర్తో మీకు కన్సల్టేషన్ కూడా ఉంటుంది. సో ఆ బ్లడ్ టెస్ట్స్ పట్టుకొని మీరు డాక్టర్ను చూపించి మీకు ఏమేం డిజీజెస్ ఉన్నాయి, ఏమేమి వచ్చే అవకాశం ఉంది, మీరు దేని మీద దృష్టి పెట్టాలి, ఏం ప్రికాషన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది నార్మల్గా మనం ఏం చేస్తాం, నార్మల్గా ఈ ప్రాబ్లం వచ్చినాక అప్పుడు ఏదైనా జరిగితే, ఏదైనా ప్రాబ్లం వస్తే అది బయట కనపడితేనే మనం హాస్పిటల్కి వెళ్తాము. అది కాకుండా ముందుగానే మనకి ఏమేం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, దానికోసం ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్గా మన డీజీపీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఈ టెస్టులు చేయించాలి, ప్రతి ఒక్కరికి మెడికల్ చెకప్ చేయించాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. సో ఇది ఏదైతే మీకు దానికో రిపోర్ట్ వస్తుందో ఆ రిపోర్ట్ మీరు మీ దగ్గర ఉంచుకోవాలి. సో ఆ రిపోర్ట్ బేసిస్ మీద మీరు తర్వాత మీరు ఏదైనా చెకప్ చేయించి అది అంటే మీకు రాబోయే సంవత్సరాల్లో కూడా అది మీకు ఒక బెంచ్ మార్క్గా ఉంటుంది. అప్పుడు బ్లడ్ అంతా చెకప్ చేపిస్తే నాకు హెల్త్ ఇండికేటర్స్ ఇంత ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ యాక్చువల్గా ఇవన్నీ టెస్టులు ప్రతి సంవత్సరం చేయించుకోవాలి. సో ప్రతి సంవత్సరం చేయిస్తే ఈ మీ హెల్త్ ఇండికేటర్స్ ఎటు పోతున్నాయి అనేది మీకు తెలుస్తుంది. అది మీరు చేయించి డాక్టర్కి చూపిస్తే వాళ్ళు ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, ఏమేం తినాలి, ఏమేం తినకూడదు, ఎక్సర్సైజ్ చేయాలా, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అన్నీ మీకు చెప్తారు.
సో ఇది మీ దగ్గర ఉంచుకోవాలి. దీని బేసిస్ మీద డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. ఫర్దర్ మీకు దాంట్లో ఏమైనా ప్రాబ్లం డయాగ్నోజ్ అయితే కూడా అది ఆరోగ్య భద్రత కింద అది కవర్ అవుతుంది. గోవా గవర్నర్గా నియమితులైన మాన్సాస్ చైర్మన్ మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు అభినందనలు తెలిపారు. ఆయన బుధవారం జిల్లాకు వచ్చి అశోక్ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అశోక్ గజపతి గొప్పదనాన్ని కొనియాడారు. నీతికి, నిజాయితీకి, నిరాడంబరతకు అశోక్ మారుపేరని పేర్కొన్నారు. గవర్నర్ పదవికి అశోక్ వన్నె తెస్తారని తెలిపారు. ఎస్కోటకు ప్రధాన రహదారి అయిన సాయిబాబా గుడి దగ్గర నుంచి దేవీ కూడలిల మధ్యలో ఉన్న చిన్నపాటి వర్షానికే రహదారులు చెరువును తలపిస్తున్నాయని, దీనికి సంబంధిత అధికారులు కానీ నాయకులు కానీ స్పందించకపోవడం విస్మయానికి గురి చేస్తుందని పాదచారులు, వాహనదారులకు యమగండం అయిన ఈ నీటిని చూసి ఈ రహదారికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని స్థానికులు తెలియజేశారు. అలాగే శ్రీనివాస్ కాలనీ, గాంధీనగర్లో నీరు నిలిచిపోయి స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు విజృంభిస్తున్నాయని, వాటి నుంచి స్థానిక ప్రజలను అధికారులు కాపాడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది దేవికోల్ సెంటర్ కానివ్వండి, మన ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఉన్న మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్లో వర్షం పడిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఆక్రమణలకి గురైన స్థలం ఉంది. కాలేజీ గేట్ గ్రౌండ్ ఆనుకొని ప్రతి ఒక్కరు కూడా అక్రమంగా షాపులు పెట్టుకొని సైడ్ కాలువను క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల కాలేజీ గ్రౌండ్లో ఉన్న వాటరు, ఇక్కడ పడుతున్న వాటరు బయటకు పోవడానికి వీలు లేకుండా ఇక్కడ జనాలకి, ప్రయాణికులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని మీద మనం పంచాయతీ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళు అధికారులు, నాయకులు కుమ్మక్కై వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని దీన్ని పట్టించుకోవడం మానేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, పంచాయతీ యంత్రాంగం కానీ దీని మీద దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేయాలి. అంతేగాని ప్రజల్ని ఇలాగ ఇబ్బందులకు గురి చేసి ఇలాగ ఉండడం సమస్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద స్పందించి మన పంచాయతీ ఈఓ గారికి, సర్పంచ్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రతి ఒక్కరు కూడా తమ వాట్సాప్లో తీసి. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలి. నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. గంజాయిని పట్టుకున్న పోలీసులు, 2 నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ. కలెక్టరేట్ను ముట్టడించిన విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.